Hi, good morning, one and all. This is Padmini from Divsema Polytechnic College, Avanigedda. మనము కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం. కోఆర్డినేట్ జామెట్రీ అంటే నిరూపక రేఖాగణితం. దానిలో మనము బేసిక్స్, ఫార్ములాస్, అలాగే షార్ట్ కట్స్, అలాగే ప్రీవియస్ పేపర్స్లో వచ్చే సమ్స్ కూడా మీకు వీటిలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. అలాగే ఫార్ములాస్ కూడా చదవండి. మీ దగ్గర ఆల్రెడీ 10th బుక్స్ ఉన్నాయి కదా మ్యాథమెటిక్స్, ఆ బుక్స్లో కొన్ని సాల్వ్ చేసిన సమ్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్, అలాగే ఎక్సైజ్ సమ్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అలాగే మీకు చెప్పే చాప్టర్లో కోఆర్డినేట్ జామెట్రీ అది దేనికి ఉపయోగపడుతుందంటే ఏపీ పాల్ సెట్కి, అలాగే ట్రిపుల్ కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఏపీఆర్జేసీకి ఎవరైనా ప్రిపేర్ అయితే దానికి కూడా యూజ్ అవుతుంది. కోఆర్డినేట్ జామెట్రీ అలాగే ట్రిగ్నోమెట్రీ ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు చెప్పే సమ్స్ కూడా మీకు ప్రీవియస్ పేపర్స్లో వచ్చే సమ్స్ ప్లస్ వేరే ఇంపార్టెంట్ సమ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ q = -2, 1, r = 0, 3 and s = 4, 0, then the coordinate of p such that pqrs is a parallelogram r. పారలోగ్రామ్ అంటే సమాంతరంగా ఉండేవి. అంటే పారలోగ్రామ్ తీసుకోండి ఒకటి. పీకు ఆర్ఎస్ తీసుకోండి. దీని నుండి ఏం కనుక్కోవాలి? పీ కనుక్కోవాలి. సమాంతర రేఖలు పి క్యూ ఆర్ ఎస్. దీని నుండి ఏం కనుక్కోమన్నారు? మనల్ని పీ వాల్యూ కనుక్కోవాలి. పీని కనుక్కోవాల్సిన దాన్ని ఎక్స్ కామా వైగా తీసుకోండి. అలాగే క్యూ వాల్యూ, క్యూ పాయింట్ ఇచ్చాడు మనకి ఎంత? -2, 1. అలాగే ఆర్ వాల్యూ ఇచ్చాడు. ఆర్ ఎంత? 0, 3. ఎస్ ఎంత? 4, 0. దీని నుండి మనము పీ వాల్యూ, సమాంతర రేఖలు అంటే 3 వాల్యూస్ ఇచ్చాడు, పీ వాల్యూ అన్నది కనుక్కోవాలి. కనుక్కోవాలంటే దీనికి ఏ ఫామ్లో ఉపయోగించాలి? మిడ్ పాయింట్కి ఫామ్లో ఉంది కదా, మధ్యగత బిందుకి, మధ్యగత రేఖకి ఫామ్లో ఏంటి? x1 + x2/2, y1 + y2/2. చూడండి, మిడ్ పాయింట్ ఆఫ్ పీక్యూఆర్కి కనుక్కోండి. ఫస్ట్ మిడ్ పాయింట్, తర్వాత క్యూఎస్కి మిడ్ పాయింట్ కనుక్కోండి. ఆ 2 వాల్యూస్ని ఈక్వల్ చేస్తే మనకి ఎక్స్ అనే పాయింట్ వస్తుంది. మిడ్ పాయింట్ ఆఫ్ పిఆర్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ దేనికి? క్యూఎస్కి. మిడ్ పాయింట్కి ఫార్ములా ఏమొస్తుంది? x1 + x2/2, y1 + y2/2. మిడ్ పాయింట్కి ఫార్ములా ఫస్ట్ పీక్యూఆర్ కనుక్కోండి. పీక్యూఆర్ ఇదే కదా, ఇది x1, y1, x1, y1. ఈ పాయింట్ ఏమవుతుంది? x2, y2 అవుతుంది. నెక్స్ట్ ఈ వాల్యూ x1, y1. ఈ పాయింట్ x2, y2. x1 x ప్లస్, నెక్స్ట్ x2 ఎంత? 0/2. నెక్స్ట్ y1 y ప్లస్ y2 ఎంత? 3/2 ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ క్యూఎస్. క్యూ ఇదే కదా, x1 వాల్యూ ఎంత? -2 ప్లస్, అలాగే x2 వాల్యూ +4/2. నెక్స్ట్ y1 వాల్యూ 1 ప్లస్, y2 వాల్యూ 0/2 ఈక్వల్ చేయండి. x + 0 అంటే ఎంత? ఎక్సే కదా, /2, y + 3/2 ఈక్వల్ టు సపరేషన్ చేయండి. -2 + 4/2 సపరేషన్ చేస్తే ఎంత? 2/2. అలాగే 1 + 0 అంటే 1 కదా, 1/2 క్యాన్సిల్ చేయండి. ఎంత వస్తుంది? 1. x/2ని 1కి ఈక్వల్ చేయండి, దాని నుండి x వాల్యూ వస్తుంది. అలాగే
y ప్లస్ 3/2కి 1/2ని ఈక్వల్ చేస్తే దాని నుండి y వస్తుంది. p అనే పాయింట్ కూడా వస్తుంది. x/2 ఈక్వల్ టు 1 కదా, మల్టిప్లికేషన్ ఉంది, లేకపోతే మల్టిప్లికేషన్ ఉంది కదా, డివైడ్ బై అవుతుంది. 2 × 1 ఎంత 2, x ఈక్వల్ టు 2. నెక్స్ట్ y వాల్యూ కనుక్కోవాలి. y ప్లస్ 3/2 ఈక్వల్ టు 1/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, లేకపోతే డివైడ్ బైలో ఉంది కదా, మల్టిప్లికేషన్ అవుతుంది. ఈ వాల్యూ డివైడెడ్ బైలో ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. 2 × y ప్లస్ 3 ఈక్వల్ టు 2 × 1. 2 × 1 2నే కదా, 2తో y ప్లస్ 3ని మల్టిప్లికేషన్ చేయండి, h వేయండి. 2 × y 2y ప్లస్ 2 × 3 6 2. 2y ఈక్వల్ టు 2 ప్లస్ కదా, ఇటు వస్తే మైనస్, సపరేషన్ చేయండి. 2y ఈక్వల్ టు ఎంత -4. 2 అన్నది వైకి మల్టిప్లికేషన్ ఉంది కదా, RHS వైపు వెళ్తే ఏమవుతుంది, డివైడ్ బై అవుతుంది. y ఈక్వల్ టు -4/2 క్యాన్సిల్ చేయండి, ఎంత వస్తుంది -2. y ఈక్వల్ టు -2. ఏం కనుక్కోవాలి మనం, p పాయింట్ కనుక్కోవాలి. x వాల్యూ ఎంత వచ్చింది 2, y వాల్యూ ఎంత వచ్చింది -2. దేర్ఫోర్ p ఈక్వల్ టు 2, -2. ఇలాగ 3 పాయింట్స్ ఇచ్చి 4th పాయింట్ కనుక్కోమంటే ఆ పాయింట్ ఏం తీసుకోవాలంటే x, yగా తీసుకోండి. తీసుకున్న తర్వాత పారలోగ్రామ్ డయాగ్రామ్ తీసుకోండి. తీసుకుని PQని అలాగే QSని ఈక్వల్ చేయండి. దీనికి ఏ ఫార్ములా వేస్తారంటే మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేయండి. మిడ్ పాయింట్ ఫార్ములా ఏమొస్తుంది, x1 + x2/2, y1 + y2/2. వాల్యూస్ మొత్తం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత x/2ని 1కి ఈక్వల్ చేయండి, y + 3/2కి 1/2ని ఈక్వల్ చేయండి. చేస్తే దీని నుండి x వాల్యూ, ఈ ఈక్వేషన్ నుండి y వాల్యూ వస్తుంది. దేర్ఫోర్ p ఈక్వల్ టు 2, -2. If 3 vertices of parallelogram are a plus b, a minus b. ఫస్ట్ పాయింట్ a plus b, a minus b. దాన్ని ఏగా తీసుకోండి. నెక్స్ట్ 2a + 2b, 2a minus b. దీన్ని bగా తీసుకోండి. నెక్స్ట్ ఈ పాయింట్ని cగా తీసుకోండి. దెన్ ది 4th vertices అంటే 4th వాల్యూ కనుక్కోవాలి. ఇందాక ఏం చెప్పారు, డైరెక్ట్గా మనకి QRS వాల్యూ ఇచ్చి దాని నుండి p వాల్యూ కనుక్కోమన్నాడు. ఇక్కడ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ పాయింట్ని a, సెకండ్ పాయింట్ని b, థర్డ్ పాయింట్ని cగా తీసుకోండి. అలాగే 4th పాయింట్ని ఏం తీసుకుంటారంటే dగా తీసుకోండి. దీని నుండి పారలోగ్రామ్ డయాగ్రామ్ తీసుకోండి. ABCDగా తీసుకోండి. ఫస్ట్ పాయింట్ని ఏగా తీసుకోండి. ఏ ఎంత ఇచ్చాడు మనకి, a + b, a minus b. ఈ ఫస్ట్ పాయింట్ని ఏగాను, సెకండ్ పాయింట్ b అంటే 2a + b, 2a minus b. నెక్స్ట్ థర్డ్ పాయింట్ a minus b, a + b. దీని నుండి ఏం కనుక్కోమన్నాడు, 4th vertices కనుక్కోమన్నాడు. అంటే d వాల్యూ కనుక్కోవాలి. కనుక్కున్న వాల్యూని మనం x, yగా తీసుకోండి. ఇలా 3 పాయింట్స్ ఇచ్చి 4th పాయింట్ కనుక్కోవాలంటే మిడ్ పాయింట్ ఫార్ములా వేయండి. దీని నుండి AC వాల్యూ, దీని నుండి BD వాల్యూ కనుక్కోండి. కనుక్కున్న తర్వాత ఏమొస్తుందంటే మనకి ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్ని అలాగే ACని ఈక్వల్ చేస్తే మనకి XY వాల్యూ అంటే DN పాయింట్ కూడా మనకి వస్తుంది. చూడండి, మిడ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్, మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BD.
ఈ 2 వాల్యూస్కి మిడ్ పాయింట్ ఫార్ములా వేయండి. మిడ్ పాయింట్ ఫార్ములా ఏమొస్తుంది? x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. అలాగే ఇక్కడ ఏ బిందువు ఉంది కదా, దీన్ని x1, y1గా తీసుకోండి. ఈ పాయింట్ని x2, y2గా తీసుకోండి. నెక్స్ట్ ఈ పాయింట్ని x1, y1, ఈ పాయింట్ని x2, y2గా తీసుకోండి. దీని నుండి ఏసీ వాల్యూ బీడీ వాల్యూని ఈక్వల్ చేయండి. x1 అంటే ఎంత? a ప్లస్ బి ప్లస్ x2 అంటే a మైనస్ బి బై 2, నెక్స్ట్ y1 అంటే a మైనస్ బి ప్లస్ y2 వాల్యూ a ప్లస్ బి బై 2. దీని నుండి ఏసీ వాల్యూ వేసాం. నెక్స్ట్ ఏం కావాలి మనకి? బీడీ వాల్యూ ఈక్వల్ టు బీడీ. x1 ఎంత? 2a ప్లస్ బి ప్లస్ x2 వాల్యూ x బై 2, అలాగే y1 2a మైనస్ బి, y2 వాల్యూ ఎంత? y బై 2. పాయింట్ a ప్లస్ బి, a మైనస్ బి బై 2. చూడండి ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది? ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అవుతుంది కదా. నెక్స్ట్ ఇక్కడ ఏ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది? మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అవుతుంది. ఏ ప్లస్ ఏ ఎంత? 2a/2, నెక్స్ట్ ఇక్కడ ఏ ప్లస్ ఏ ఎంత? 2a/2 దట్ ఈక్వల్ టు చూడండి 2a ప్లస్ బి ప్లస్ x/2, 2a మైనస్ బి ప్లస్ y/2. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ మొత్తాన్ని దీనికి ఈక్వల్ చేయండి. 2 క్యాన్సిల్ అవుతుంది కదా. ఇక్కడ కూడా ఏమవుతుంది? 2 క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది? a, a ఈక్వల్ టు 2a ప్లస్ బి ప్లస్ x/2, 2a మైనస్ బి ప్లస్ y/2. ఈ ఈక్వేషన్కి ఈక్వల్ చేయండి. టూ ఏ ప్లస్ బి ప్లస్ x/2 ఈక్వల్ ఏమొచ్చింది? ఏనే కదా. 2 ఎలా ఉంది? మల్టిప్లికేషన్లో ఉంది. ఆర్హెచ్ఎస్ వైపుకి వస్తే ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. 2a ప్లస్ బి ప్లస్ x ఈక్వల్ టు 2a. ఎక్స్ వాల్యూ ఇటువైపు నుంచి 2a ప్లస్ బిని ఆర్హెచ్ఎస్ వైపుకి తీసుకెళ్ళండి. ప్లస్ కదా, ఇటువైపుకి వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. x ఈక్వల్ టు 2a మైనస్ 2a మైనస్ బి ప్లస్ 2a మైనస్ 2a క్యాన్సిల్ అవుతుంది. x ఈక్వల్ ఎంత వస్తుంది? మైనస్ బి. నెక్స్ట్ దీని నుండి ఏం కనుక్కోవాలి? y వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ని ఏకి ఈక్వల్ చేయండి. 2a మైనస్ బి ప్లస్ y/2 ఈక్వల్ టు a. 2 అన్నది మనకి మల్టిప్లికేషన్లో ఉంది. 2 అన్నది మనకి మల్టిప్లికేషన్లో ఉంది కదా. ఆర్హెచ్ఎస్ వైపు వస్తే ఏమవుతుంది? డివైడెడ్ బైలో ఉంది, మల్టిప్లికేషన్ అవుతుంది. 2a మైనస్ బి ప్లస్ y ఈక్వల్ టు 2a. మనకి y వాల్యూ కావాలి కాబట్టి ప్లస్ 2a మైనస్ బి, ఇది ప్లస్ కదా, ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది. ఇది మైనస్ ఆర్హెచ్ఎస్ వైపు వెళ్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. y ఈక్వల్ టు 2a మైనస్ 2a ప్లస్ బి. ఇప్పుడు ఏం క్యాన్సిల్ అవుతుంది? ప్లస్ 2a మైనస్ 2a క్యాన్సిల్ అవుతుంది. y ఈక్వల్ టు బి. ఓకేనా? ఏం కనుక్కోమన్నాడు మనని? దెన్ ది ఫోర్త్ వర్టిసెస్ అంటే x, y ఈక్వల్ టు ఏమొచ్చింది? మైనస్ బి, బి. ఇది ఏ వాల్యూ? డి పాయింట్. అంటే ఇప్పుడు ఏం కనుక్కున్నాం మనం ఇక్కడ? మైనస్ బి, బి. ఆప్షన్స్ కూడా ఇచ్చాడు మనకు. 4 ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ ఏ, బి, సెకండ్ ఆప్షన్ బి, బి, థర్డ్ ఆప్షన్ మైనస్ బి, బి, ఫోర్త్ ఆప్షన్ మైనస్ ఏ, మైనస్ బి.
మనకు ఆన్సర్ ఏమొచ్చింది మైనస్ బి కామ బి కదా, థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్. ఓకేనా. ఇలా 3 వర్టిసెస్ ఇచ్చి ఫోర్త్ కనుక్కోవాలంటే పెర్లగమ్ డయాగ్రామ్ వేయండి, దాన్ని ఏబిసిడిగా తీసుకోండి. ఒకవేళ మనకి పిక్యూఆర్ఎస్ అని పాయింట్ ఇస్తే మాత్రం పిక్యూఆర్ఎస్ తీసుకోండి. అలా ఏమి ఇవ్వకపోయినా సరే దాన్ని పిక్యూఆర్ఎస్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఏబిసిడిగా అయినా తీసుకోవచ్చు. ఫోర్త్ పాయింట్ ఏది కనుక్కోవాలో దాన్ని ఎక్స్ కామ వైగా తీసుకుని మిడ్ పాయింట్ ఫామ్లో వేసి ఈక్వల్ చేయండి, దాని నుండి ఫోర్త్ పాయింట్ కూడా వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ది స్లోప్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ ది పాయింట్స్ 4, -8, 5, -2 ఈజ్ స్లోప్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ ది పాయింట్స్ ఏటవాలు. స్లోప్ అంటే ఏటవాలు. దానికి ఫార్ములా ఏమొస్తుంది y2 - y1 / x2 - x1. దాని యొక్క వాలు కనుక్కోమంటున్నాడు. స్లోప్ ఆఫ్ ది లైన్ సొల్యూషను, స్లోప్ ఆఫ్ ది లైన్, ఒక లైన్ తీసుకోండి ఏ బి, పాయింట్ 4, -8, 5, -2. దీని యొక్క స్లోప్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ పాయింట్ని x1, y1, సెకండ్ పాయింట్ని x2, y2. స్లోప్కి ఫార్ములా ఏమొస్తుంది y2 - y1 / x2 - x1. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. y2 వాల్యూ ఎంత -2, మైనస్ y1 వాల్యూ ఎంత 8, మైనస్ ఏమవుతుంది +8 x2 ఎంత 5 కదా, మైనస్ x1 ఎంత 4. సబ్ట్రాక్షన్ చేయండి. -2 + 8 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత 6. 5 - 4 అంటే 1, 6/1 అంటే ఎంత 6. దీని యొక్క స్లోప్ ఎంత 6. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ది పాయింట్స్ 2, -1, -3, -4, x, 5 ఆర్ కొలీనియర్, దెన్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్. కొలీనియర్ అంటే తెలుగులో ఏమవుతుందంటే సరేకీయాలు ఇచ్చారమ్మా. ఎంత 3 ఇచ్చారు, 3 పాయింట్స్ ఇచ్చారు. దాని నుండి ఏం కనుక్కోవాలంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే కొలీనియర్ ఇచ్చినప్పుడు స్లోపు ఫార్ములా వేయండి. స్లోపు ఫార్ములా ఏంటి y2 - y1 / x2 - x1. గివెన్ పాయింట్స్ని ఏబిసిగా తీసుకోండి. అలాగే లైన్ కొలీనియర్స్ మీన్స్ సేమ్ లైన్ ABC. ఫస్ట్ పాయింట్ 2, -1, సెకండ్ పాయింట్ -3, 4, థర్డ్ పాయింట్ x, 5. ఓకేనా. దీని నుండి ఏబి = బీసీ వాల్యూ కనుక్కోండి. కొలీనియర్ ఇచ్చినప్పుడు సరేకేలు ఇచ్చినప్పుడు స్లోపు ఫార్ములా వేయండి, మనకి ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. స్లోప్ ఆఫ్ ఏబి = స్లోప్ ఆఫ్ బీసీ. స్లోప్ ఆఫ్ ఏబి = స్లోప్ ఆఫ్ బీసీ. ఏబికి అలాగే నెక్స్ట్ బీసీ కనుక్కోండి. స్లోప్కి ఫార్ములా ఏమొస్తుంది y2 - y1 / x2 - x1. ఓకేనా. ఫార్ములా ఫస్ట్ పాయింట్ మనకి x1, y1గా తీసుకోండి. సెకండ్ పాయింట్ x2, y2 ఫస్ట్ -3, అలాగే y1 వాల్యూ ఎంత -1. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ప్లస్ x2 వాల్యూ -3, x1 వాల్యూ 2 = ఇప్పుడు ఏబి కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి బీసీ కనుక్కోవాలి. బీసీ కనుక్కున్నప్పుడు అప్పుడు ఇది x1, ఇది y1, x2, y2. 5 - y1 4 / x2 x మైనస్ ప్లస్ x1 3. సపరేషన్ చేయండి. -3 + 1 సపరేషన్ చేస్తే ఎంత -2. -2 -3ని యాడ్ చేయండి. ఎంత వస్తుంది -5 = 5 - 4 సపరేషన్ చేస్తే 1
ఎక్స్ ప్లస్ 3 మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది కదా 2/5 2/5 ఈక్వల్ టు 1/x ప్లస్ 3 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 5 ఇంటూ 1 2తో ఎక్స్ ప్లస్ 3ని మల్టిప్లికేషన్ చేయండి. 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 2 ఇంటూ 3 6 5 ఇంటూ 1 5 2x ప్లస్ 6 ఈక్వల్ టు ప్లస్ 6 కదా మైనస్ అవుతుంది 5 మైనస్ 6 2x ఈక్వల్ సపరేషన్ చేస్తే ఎంత -1 x ఈక్వల్ టు -1/2 దీని యొక్క x వాల్యూ ఎంత -1/2. y2 మనము ఇక్కడ ఎంత తీసుకోవాలి 4 తీసుకోవాలి కదా కొంచెం మిస్టేక్ అయింది -3 తీసుకున్నాం. ఒక పాయింట్ మిస్టేక్ తప్పు తీసుకున్న సరే సమ్మం మొత్తం రాంగ్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి. -3, 4 ఇక్కడ y2 అంటే 4 కదా 4 + 1/-3 -2 యాడ్ చేయండి 5/-5 క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది -1 సపరేషన్ చేయండి 1/x ప్లస్ 3 డివైడెడ్ బైలో ఉంది కదా మల్టిప్లికేషన్ అవుతుంది. -1తో x ప్లస్ 3ని మల్టిప్లికేషన్ చేయండి. -x -3 ఈక్వల్ టు 1 -x ఈక్వల్ టు -3 ప్లస్ 1 + 3 4 x మైనస్ ఉండకూడదు కదా x ఈక్వల్ టు ఏమొస్తుంది -4. ఇలా 3 పాయింట్స్ ఇచ్చి కొలీనియర్ దెన్ ది వాల్యూ ఆఫ్ x అన్నప్పుడు ఏం చేయాలంటే స్లోప్కి ఫార్ములా వేయండి. స్లోప్ ఫార్ములా వేస్తే 3 పాయింట్స్ ఒక లైన్ మీద ఉంటుంది. కొలీనియర్ మీన్స్ సేమ్ లైన్ మీద ఉంటుంది కదా ఏబి ఈక్వల్ టు బీసీకి ఫార్ములా అప్లై చేయండి. దాని నుండి ఎక్స్ వాల్యూ కనుక్కోమంటే ఎక్స్ వాల్యూ ఏ వాల్యూ కనుక్కోమంటే ఏ వాల్యూ అలా కనుక్కోండి. ఓకేనా if p, p, 2, -3, 4, 7, -1 are collinear then p value అంటే మనకి కొలీనియర్ అంటే కొలీనియర్ మీన్స్ సేమ్ లైన్ మనకి పాయింట్స్ని ఏబిసి ఇవ్వలేదు కాబట్టి ఏ కామా బి కామా సిగా తీసుకోండి. సేమ్ లైన్ కదా ఏ ఆఫ్ ఎంత p2 బి ఆఫ్ -3, 4 అలాగే సి ఆఫ్ 7, -1 మనకి ఏం కనుక్కోమన్నాడు పి వాల్యూ కనుక్కోమన్నాడు. సరే కొలీనియర్ అంటే సరే ఇచ్చి దాని నుండి పి వాల్యూ కనుక్కోమన్నాడు. పి వాల్యూ కనుక్కోమన్నా ఏ వాల్యూ కనుక్కోమన్నా ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నా ఏం చెప్పాను మీకు స్లోప్ ఆఫ్ ది లైన్కి ఫార్ములా వేయండి. స్లోప్ ఆఫ్ ది లైన్కి ఫార్ములా ఆల్రెడీ 2 సమ్స్ చేసాం. y2 - y1/x2 - x1 ఫార్ములా వేయండి. దీని నుండి ఏబి ఈక్వల్ టు బీసీ వాల్యూ కనుక్కోండి. స్లోప్ ఆఫ్ ది లైన్ ఏబి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ది లైన్ బీసీ. దీనికి ఫార్ములా ఏమొస్తుంది y2 - y1/x2 - x1 ఏబి అంటే x1, y1 ఈ పాయింట్ని x2, y2గా తీసుకోండి. ఏమొస్తుంది y2 కదా ఫార్ములా ఫస్ట్ 4 మైనస్ y1 అంటే 2 బై అలాగే x2 -3 x1 p ఈక్వల్ టు అలాగే బీసీ వాల్యూ తీసుకున్నప్పుడు x1 y1 x2 y2 -1 y1 4 బై x2 7 x1 మైనస్ ప్లస్ కదా ఫార్ములాలో ఒక మైనస్ ఉంటుంది 3 సపరేషన్ చేయండి 2/-3 - p ఈక్వల్ టు -1 -4 యాడ్ చేయండి ఎంత అవుతుంది -5 7 + 3 ఎంత 10 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది దీనిలో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 2/-3
మైనస్ పి ఈక్వల్ టు -1/2 -1/2. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, లేకపోతే ఈ వాల్యూ డివైడెడ్ బైలో ఉంది కదా, ఇటు వస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. ఈ వాల్యూ డివైడెడ్ బైలో ఉంది, ఇటు వస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. 2 ఇంటూ ముందు ఈ వాల్యూ తీసుకోండి, -1 ఇంటూ -3 మైనస్ పి ఈక్వల్ టు 2 ఇంటూ 2 2 ఇంటూ 2 4. అలాగే -1తో -3ని -pని మల్టిప్లికేషన్ చేయండి. మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్సే కదా, మైనస్ మైనస్ ప్లస్ 4. పి వాల్యూ కావాలి కదా మనకి, 3 అన్నది ప్లస్లో ఉంది, RHS వైపుకి వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 4 - 3 పి ఈక్వల్ టు 1. ఓకేనా. కొలీనియర్ ఇచ్చి వాల్యూ కనుక్కోమంటే స్లోపు ఫార్ములా వేస్తే మనకి వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ది పాయింట్స్ ఏబిసి ఇచ్చారు. డు నాట్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్ దెన్ ఏ. డు నాట్ ఫార్మ్ ట్రయాంగిల్ ఏ అంటే ట్రయాంగిల్ ఏబిసి ఇచ్చారు కదా, దాని నుండి ఏం కనుక్కోమన్నాడు, ఏ వాల్యూ కనుక్కోమన్నాడు. ఇలా కనుక్కోమన్నప్పుడు కూడా మనకి కొలీనియర్ లాగానే సేమ్ లైన్ మీద ఉంటుంది ఏబిసి వాల్యూస్. దాని నుండి ఏబిసి వాల్యూ కనుక్కోండి. y2 మైనస్ y1/x2 మైనస్ x1. నెక్స్ట్ ఏబి కదా, ఫస్ట్ y2 1 మైనస్ y1 2 బై నెక్స్ట్ x2 3 మైనస్ ఏ ఈక్వల్ టు బీసీ. బీసీ అంటే y2 కదా, 3 - 1 నెక్స్ట్ x2 మైనస్ x1 -1 నెక్స్ట్ వాల్యూ ఎంత 3. సపరేషన్ చేయండి, -1/3 మైనస్ ఏ. సపరేషన్ చేయండి, 2/-4 -1/3 మైనస్ ఏ ఈక్వల్ టు క్యాన్సిల్ చేయండి, ఎంత వస్తుంది, -1/2. డివైడెడ్ బైలో ఉంది, మల్టిప్లికేషన్ అవుతుంది. అయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, -1 ఇంటూ 3 మైనస్ ఏ ఈక్వల్ టు -1 ఇంటూ 2. -1తో మల్టిప్లికేషన్ చేయండి, -1 ఇంటూ 3 -3 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కదా, -3 ప్లస్ ఏ ఈక్వల్ టు -2. ఏ ఈక్వల్ టు -2 ప్లస్ 3 మైనస్ ప్లస్ ఏ ఈక్వల్ టు 1. స్లోప్ ఆఫ్ ది ఫార్ములా ఏంటి, దీని నుండి మనకి ఏ వాల్యూ అన్నది వస్తుంది. The area of the triangle formed by -1, 2, 2, -1, 0, 0. ట్రయాంగిల్ అంటే క్యాపిటల్ ఏబిసి వాల్యూస్ ఇచ్చారు. దాని నుండి మనం ఏం కనుక్కోవాలి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వాల్యూ కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ సొల్యూషన్ చూడండి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా డెల్టా ఈక్వల్ టు ½ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 మైనస్ y2 x1 ఇంటూ y2 మైనస్ x2 ఇంటూ y1. ఫస్ట్ పాయింట్ x1, y1 x2, y2. థర్డ్ పాయింట్ అన్నది 0, 0 అయిపోయింది కదా, ప్రాబ్లం లేదు. ½ ఇంటూ x1 వాల్యూ -1 y2 వాల్యూ -1 మైనస్ ఆఫ్ x2 వాల్యూ 2 y1 వాల్యూ 2 మాడ్యులస్ ఆఫ్ ½ ఇంటూ మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ఏ కదా, -2 ఇంటూ 2 4. సబ్ట్రాక్షన్ చేయండి, చేస్తే ఎంత వస్తుంది, -3 మాడ్యులస్ ఆఫ్ -3. మాడ్యులస్లో ఉంటే ప్లస్ ఆర్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఈక్వల్ టు 1/2 ఇంటూ 3. 3 ఇంటూ 1 ఎంత, 3/2 వాల్యూ. నెక్స్ట్ సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇచ్ మీడియన్ ఇన్ ది రేషియో. సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇచ్ మీడియన్ ఇన్ ది రేషియో. దాని యొక్క రేషియో ఎంత అని అడుగుతున్నాడు చూడండి. సెంట్రాయిడ్
ట్రయాంగిల్ తీసుకోండి. నెక్స్ట్ బిట్ ఇది తీసుకుంటే దీని యొక్క రేషియో ఎంత అంటున్నాడు. సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ రేషియో ఎంత అంటే 2:1. 2:1 ఎలా అవుతుంది? 2:1. అలాగే ఏమవుతుంది? 2:1. నెక్స్ట్ 1 2. ఇటు చూసినా 2:1, ఈ వాల్యూ చూసినా 2:1, ఇటు సెంటర్ చూసినా సరే 2:1. సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ యొక్క రేషియో ఎంత వస్తుంది? 2:1. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఓకేనా? ఈరోజు చెప్పిన ఫార్ములాస్ మొత్తం చూడండి. అలాగే మిడ్ పాయింట్ 4 పాయింట్ పారలోగ్రామ్ ఇచ్చినప్పుడు 4 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏసీని బీడీ వాల్యూ కనుక్కోండి, దాని నుండి వాల్యూ వస్తుంది. అలాగే మనకి కొలీనియర్ ఇచ్చినప్పుడు స్లోప్ ఆఫ్ ది ఫామ్కి ఫార్ములా వేస్తే దాని నుండి ఏబీ ఈక్వల్ టు బీసీ వేస్తే దాని నుండి ఎక్స్ వాల్యూ అలాగే పీ వాల్యూ కానీ ఏ వాల్యూ కానీ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం.